ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీ బిడ్డ గురించి పచ్చి నిజాలు తెలుసుకో, లేదంటే చాలా కష్టపడాల్సి ఉంటుందమ్మా. ఇవన్నీ వింటే నువ్వు తట్టుకోలేవు, వెంటనే తెలుసుకొని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి ఈరోజు నీ బిడ్డ గురించి కొన్ని పచ్చి నిజాలు నీకు తెలియపరచాలి అనుకుంటున్నాను. ఈ విషయాలు వింటే నిజంగా నువ్వు షాక్ అవుతావు. ఎందుకంటే ఈ యొక్క వాస్తవాలు అనేవి కొంచెం కటువుగా నీకు అనిపించవచ్చు, అలాగే కొంత నీ మనసుని నొప్పించవచ్చు కూడా. అయినప్పటికీ కూడాను ఇవి నువ్వు తెలుసుకోలేకపోతే జీవితంలో చాలా నష్టపోతావు. ఇది అందరి బిడ్డల గురించి చెప్తున్న మాటలైతే కాదు. ఎవరైతే ఇటువంటి ప్రవర్తనతోటి మీ పిల్లలు మీ దగ్గర ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ బిడ్డలకైతే 16 సంవత్సరాలు వచ్చి నీ బిడ్డలు నీతో ఉండడానికి ఇష్టపడకపోయినా, నీతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా, అమ్మ నాన్న, అమ్మమ్మ నానమ్మ, అక్క తమ్ముడు అని చెప్పి ప్రేమగా కుటుంబంతోటి కలవకపోయినా, ఒంటరిగా ఒక గదిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నా, చెప్పే మాటకు పూర్తిగా వ్యతిరేకంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నా, నీ యొక్క తల్లిదండ్రులు అంటే బిడ్డ తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటను నిర్లక్ష్యం చేస్తున్నా, ఎక్కువగా స్నేహితులతోటి మాట్లాడుతున్నా, ఫోన్లలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నా, ఎక్కువగా స్నేహితులతో పాటుగా అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి సెలవు రోజుల్లో కూడా బయటకి వెళ్తున్నా, కాలేజీలోకి వెళ్తున్నాను అని చెప్పి కాలేజీలకు వెళ్లకుండా వేరే చోటుకు వెళ్ళే రకరకాలైనటువంటి పనులు చేస్తున్నా నీ బిడ్డల గురించి నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే నేను పడ్డ కష్టం నా బిడ్డలు పడకూడదు, నేను పడ్డ సమస్యలు నా బిడ్డలకి రాకూడదు, నాకు దొరికినటువంటి భర్త నా బిడ్డలకి దొరకకూడదు అని చెప్పి ఎన్నో కష్టాలు పడి ఎంతో కన్నీటిని దాచుకొని నీ యొక్క చేతులు కూడా గడ్డలు కట్టే విధంగా పని చేసుకుని రేయింబవల్లో ఆలోచించి ఎంతో శ్రమ పడుతున్నటువంటి నీ జీవితానికి ఒక చల్లటి చిరుగాలి అనేది నీ బిడ్డల వైపు నుంచి వస్తుంది అని చెప్పి నువ్వు సంతోషపడుతున్నటువంటి సమయంలో ఆ చల్లటి చిరుగాలి కాస్త నిప్పులు కక్కే అగ్నిగుండంలాగా మారబోతుంది అంటే నిజంగా గుండెలు బాదుకోక తప్పదు కదా తల్లి. కాబట్టి ఏదైనా కానీ మొక్కలో వంగనిది మానే వంగదు, అప్పుడు వంగనే వంగదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక తల్లి, ఇప్పటి నుంచైనా కానీ వారి యొక్క జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయడం పూర్తిగా నీ వైపు ఉంది. నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో వారి భవిష్యత్తు గురించి అంతవరకు కూడా ఖచ్చితంగా ప్రయత్నించాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత నీ చేతుల్లో ఉంది. అంటే ఇక నా మాట వినడం లేదు, నేను చెప్పిన మాట వినడం లేదు, వాడిని వదిలేశాను లేదంటే తనని వదిలేశాను, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఇటువంటి నిర్ణయాలు అయితే నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వే చేయాలి, నువ్వే మార్చాలి. కడుపారా కన్నప్పుడు బిడ్డ అడ్డదారిన పోతూ ఉంటే సరైన మార్గంలో మాటల రూపంలో చెప్పడము, వీలైతే ఒక దెబ్బ వేసి అంటే దెబ్బ కొట్టమని చెప్పడం లేదు, లేదంటే తనకి ఎవరినైనా కానీ మంచిగా ఉండేటటువంటి జీవితాలను ఉదాహరణగా తీసుకుని చెప్పడమో, లేదంటే ఎవరి జీవితాల్లోనైనా ఇటువంటి పనులు చేసి పాడైపోయి ఉంటే వారిని ఉదాహరణగా చూసి చెప్పడమో, ఇలా ఏదో ఒక రకంగా నయానో భయానో ప్రేమతోనో నీకు తగ్గ ప్రయత్నం అనేది నువ్వు తప్పకుండా చేసి తీరాలి. అటువంటి ప్రయత్నం అనేది నువ్వు చేయకుండా ఉంటే ఎక్కడికక్కడ పోనీలే, వదిలేసేద్దాం, చూద్దాం, తర్వాత చెప్దాం, రేపు చెప్దాం, ఈరోజే కదా వెళ్ళనివ్వు, చేయనివ్వు, చూడనివ్వు అని చెప్పి అలా తనని ఒంటరి జీవితానికి అలవాటు చేస్తే మళ్ళీ నీ దారిలోకి రావడానికి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. గుర్తుంచుకో తల్లి, ఎప్పుడైనా కానీ
మనిషి అనేవారు మన చెయ్యి జారిపోకముందే పట్టుకోవాలి. ఎప్పుడైతే మన మాట ఎత్తినా, లేదంటే మనం ఏదన్నా చెప్తున్నా, లేదంటే కనుక తనకి తగిలేటట్లున్నా, ఏదన్నా మాట్లాడుతున్నా, కోపం, ఆవేశం చూపిస్తున్నారు కదా, అరుస్తున్నారు కదా, మనకెందుకు ఇప్పుడు ఇంట్లో గొడవ అవుతుంది, ఇలా భయపడి కనుక మానుకున్నట్లయితే రేపొద్దున నువ్వు తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి పరిస్థితి నీకు ఏర్పడకూడదు. నలుగురిలో విలువగా నీ యొక్క కుటుంబం ఇప్పటి వరకు ఉంది. కానీ రేపు జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబ పరువు పోతుంది. పరువు సంగతి తీసి పక్కన పెట్టు. బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. నిండు నూరేళ్ళు పచ్చని భవిష్యత్తు ముక్కు పచ్చలారని వయసులో తను ఎన్నో కష్టాలు పడితే నువ్వు ఒక తల్లి తండ్రిగా చూస్తూ ఉండగలుగుతావా? అయ్యో, నేను ఆ రోజు నా ప్రయత్నం నేను చేయాల్సి ఉండాల్సిందే అని చెప్పి అనుకోవా? అలా అనుకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోటే నేను నీకు ముందుగానే హెచ్చరించి చెబుతున్నాను తల్లి. ఇది నువ్వు నేను ఎందుకు ఇలా చెప్తున్నానా అని చెప్పి ఆలోచిస్తావు అని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాని ఆవేశపడి కోపగించుకోకుండా ఒక్కసారి నిదానంగా కూర్చొని నీ బిడ్డ యొక్క ప్రవర్తన, నడవడిక ఏ విధంగా ఉంది అని చెప్పి ఆలోచించుకో. దానిని బట్టి తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించుకో. ఏదైనా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనతో అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.